అష్టాదశ శక్తిపీఠాలని దర్శించుకోవాలి అని చెప్పి చాలా మంది కలలు కంటూ ఉంటారు. భారతదేశంలో ఉన్నటువంటి శక్తిపీఠాలను దర్శించుకోవటం ఎక్కెత్తైతే ఒకటి రెండు శక్తిపీఠాలు మాత్రం ఇతర దేశాల్లో ఉన్నాయి. పాకిస్తాన్లో ఉంది మనకు తెలుసు. అలాగే శ్రీలంకలో కూడా ఒక శక్తిపీఠం. అక్కడికి వెళ్ళాలి అంటే ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఒక నమ్మకస్తులతో గనక వెళ్ళినట్టయితే, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో గనక వెళ్ళినట్టయితే ఆ యాత్ర సుగమం అవుతుంది. యాత్రలు అందరూ చేయించేస్తూ ఉంటారు, కానీ ఎస్విఎం ట్రావెల్ వరల్డ్ చేయించేటటువంటి యాత్ర మాత్రం చాలా చాలా విశేషంగా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. మరి శ్రీలంకకి సంబంధించిన శక్తిపీఠానికి సంబంధించిన యాత్ర ఏంటి, ఎప్పుడు ఉంటుంది, ఈ వివరాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ఎస్విఎం ట్రావెల్ వరల్డ్ ఎండి శ్రీదేవి గారు. మాట్లాడదాం. శ్రీదేవి గారు నమస్కారం అండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాల్లో ఎటువంటి అతిశయక్తి లేదు. చాలా చాలా అద్భుతంగా, చాలా అందంగా, పుణ్యాన్ని సముపార్జించుకోవటం కోసం ఇంకాస్త ఎక్కువగా, అంటే క్షేత్ర దర్శనం చేస్తే ఖచ్చితంగా ఎంతో కొంత మన తలరాతలో ఆ పుణ్యం అనేది ఉంటే గనక ఖచ్చితంగా మనం వెళ్తాం, తలంపు వస్తుంది. అక్కడికి వెళ్ళి ఆ క్షేత్రంలో ఇటువంటి ప్రత్యేకమైనటువంటి హోమాలు చేసుకోవటం, అందులో పాల్గొనటం నిజంగా సుకృతం అండి. అద్భుతం. మరి శ్రీలంక యాత్ర, ఈ యాత్ర విశేషాలు ఒక్కసారి మీ ద్వారా. శ్రీలంక ఇది మాది 108వ యాత్ర అండి. ఎప్పుడు ఉంటుందండి? ఆగస్ట్ 7వ తారీఖు. ఆగస్ట్ 7వ తారీఖు. 7 nights 8 days, 8 రోజుల యాత్ర. ఇందులో వచ్చి శ్రీలంక శాంకరి శక్తిపీఠం, రావణ బ్రహ్మని చంపినందుకు గాను రాముల వారికి బ్రహ్మహత్య మహాపాత్రం చుట్టుకోకుండా ఉండడానికి కోసం రాముడు కట్టిన 4 శివాలయాలు. ఒక శివాలయం వచ్చి రామేశ్వరము, 3 శివాలయాలు వచ్చి శ్రీలంకలో ఉంది. అవి మనం దర్శనం చేసుకుంటాము. విభీషణ టెంపుల్, మేఘనాథుడు కట్టించిన గాయత్రి మాత టెంపుల్, ఇలా రామాయణ ఘట్టాలు ఎక్కడెక్కడ కట్టించాడా మేఘనాథుడు అంటే రావణుడు కొడుకు ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతం తెచ్చినప్పుడు, సంజీవిని పర్వతం ఎక్కడైతే తీసుకొచ్చారో ఆ ప్లేస్ చూస్తాము. అమ్మవారికి అయ్యవారి దగ్గర నుంచి జాడ చెప్పడానికి వచ్చిన ప్లేస్ అక్కడే. ఇప్పుడు సీతారాముల కళ్యాణము, సీతారామ టెంపుల్ అక్కడే బిల్డ్ చేశారు. ఆ ప్లేస్ చూస్తాము. ఇలా రామాయణ ఘట్టాలు ఎక్కడెక్కడ జరిగిందో, అమ్మవారు అగ్ని ప్రవేశం చేసిన ప్లేస్ అది కూడా చూస్తాము. ఇలా రామాయణ ఘట్టాలు ఎక్కడెక్కడైతే జరిగినాయో అన్నీ మనం చూపించడం జరుగుతుంది. అయితే ఈ శ్రీలంక అసలు ఏంటి అనేది మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు యజ్ఞయాగాది క్రతువులు కూడా నిర్వహిస్తూ ఉంటారు కదా. మరి ఆగస్టులో చేస్తున్నటువంటి ఈ 108వ యాత్ర ఆబ్వియస్ గా మీకు చాలా స్పెషల్. ఏం చేయిస్తున్నారు అక్కడ? రాజశ్యామల అమ్మవారి ఆరాధన. అమ్మవారికి ఏమి ఇష్టం, మీకేమి ఇష్టం, నాకేమి ఇష్టం మనం చెప్పగలుగుతాం. అమ్మవారికి ఏమి ఇష్టం, యజ్ఞం ఇష్టం. ఆవిడకి ఏమి ఇష్టం మనం అదే కదా చేయాలి. రాజశ్యామల మహాయాగం చేస్తున్నాము. ఎవరి ఆధ్వర్యంలో చేయిస్తారు? గురువు గారు శ్రీరామ శర్మ గారి ఆధ్వర్యంలో. రాజశ్యామల అమ్మవారి ఆరాధన అంటే ఇక మనకు తెలిసిందే, రాజులైన వాళ్ళు ఎంతో మంది వారి వారి స్థాయిని బట్టి అమ్మవారి కరుణ అనేది ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించిన ఇబ్బందుల నుంచి కూడా బయటపడడానికి రాజశ్యామల అమ్మవారి ఆరాధన చేస్తుంటారు. ఇక శ్రీలంక గురించి చెప్పండి. శ్రీలంక అంటే ఎలా ఉంటుందో, అందంగా ఉంటుందా, నీట్ గా ఉంటుందా, ఇట్లా రకరకాల సందేహం మనకు తెలియదు కదా, ఏదో అనుకుంటాం. ఎలా ఉంటుంది శ్రీలంక? లంకాయం శాంకరి అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాల్లో మొట్టమొదటిది శ్రీలంక శాంకరి శక్తిపీఠం. అలాంటి ఒక శక్తిపీఠం ఫస్ట్ అమ్మవారిని చూసిన తర్వాత అన్ని శక్తిపీఠాలకు వెళ్ళాలి. ఆర్డర్ అయితే అదేనా? ఆర్డర్ అయితే అమ్మవారే అష్టాదశలో మొట్టమొదటి శక్తిపీఠం. ఏ భాగం ఉంటుంది? ఆమె కూర్చున్న ప్లేస్ కూడా అదే హైట్ లో, సముద్ర మట్టంలో అదే హైట్ లో కూర్చొని ఉంటారు ఆవిడ. రత్నద్వీపం అంటారు. రత్నాలు ఉన్న ద్వీపం అంటే ఎలా ఉంటుంది తెలుసు కదా, ఎంత సుందరంగా ఉంటుంది తెలుసు కదా. సుందరాకాండలో మీరు వినే ఉంటారు. శ్రీలంక అందాన్ని వినాలి, చూడాలి అంటే సుందరాకాండ వినాలి మనం. అటువంటి రత్నద్వీపం చాలా ఎలా అంటే మిగతా బిల్డింగ్స్, కన్స్ట్రక్షన్స్ ఈ బ్యూటీ కాదు, నిజం అంటే రియల్ బ్యూటీ అంటే నేచర్ ఎలా ఉంది. నేచర్ చూడాలంటే శ్రీలంక వెళ్ళాలి. నాకు ప్రపంచంలో అన్నిటికంటే మొట్టమొదటిది మానస సరోవర్ ఇష్టం, దాని తర్వాత శ్రీలంక ఇష్టం. అమ్మవారిది ఏ భాగం పడింది అక్కడ? అమ్మవారిది శిరసు పడ్డ ప్లేస్ అంటుంది. అందుకే అష్టాదశలో మొదటి పీఠం అంటారు. ఈ 8 రోజుల ప్రోగ్రామ్ ఎలా ఉంటుందండి? ఏమేమి కవర్ చేస్తాం టోటల్ గా వచ్చి మీకు స్టార్టింగ్ మనము హైదరాబాద్ టు కొలంబో వరకు ఫ్లైట్లో వెళ్తాం. కొలంబో నుంచి స్టార్ట్ అయితే మాన్వారి, మునీశ్వరము అండ్ రావణ బ్రహ్మ కోట, తిరుకోణేశ్వరము, ఆయన కోట చూసుకున్న తర్వాత
అక్కడ నుంచి అమ్మవారి శక్తిపీఠంకి వస్తాం. అమ్మవారి శక్తిపీఠం అయిన దగ్గర నుంచి బుద్ధుడిది ఒరిజినల్ దంతం ఉన్న ప్లేస్ క్యాండీ అనే అక్కడికి వెళ్తాం. అక్కడ నుంచి మనము నాగద్వీపం ఉంటుంది. అక్కడ నాగ అమ్మవారు స్వయంభూ అని చెప్తారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు నాగదోషాలు అవన్నీ పరిహారం అయిపోతాయని చెప్తారు. అక్కడే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉంది. చాలా అద్భుతమైన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ సముద్రం ఒడ్డున సుందరంగా ఉంటుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మనము నాగద్వీపం వెళ్ళేది కూడా ఒక బోట్ లో వెళ్తాము. ఒక 1 hour బోట్ లో వెళ్ళి అమ్మవారి ఒక చిన్న ఐలాండ్ చాలా అద్భుతమైన టెంపుల్ చూసుకొని మనం బ్యాక్ వచ్చాం. జాఫ్నా మీకు తెలుసు కదా, చాలా బ్యూటిఫుల్ ప్లేస్. నువారాయిలియా సీతా అశోకవనం, అమ్మవారు ఎక్కడైతే ఆ వనవాసం చేశారో సీతా అశోకవనం అక్కడికి వెళ్తాం. అక్కడ అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మనము రిటర్న్ అమ్మవారు అగ్ని ప్రవేశం చేసిన ప్లేస్కి వెళ్తాం. ఎక్కడైతే అమ్మవారు యుద్ధం అయిపోయిన తర్వాత అయోధ్య వెళ్ళే ముందు ఎక్కడైతే అగ్ని ప్రవేశం చేసి పునీతగా అయోధ్యకి వెళ్ళాలని తలంచుతారో అగ్ని ప్రవేశం చేసిన ప్లేస్కి వెళ్తాం. అక్కడ అమ్మవారి టెంపుల్ కట్టారు. అక్కడ దర్శనం చేసుకుని అక్కడ నుంచి రాంబోడ ఆంజనేయ స్వామి టెంపుల్. రాంబోడ ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే అక్కడ సంజీవిని పర్వతం తీసుకొచ్చి స్వామివారు లక్ష్మణుడిని బ్రతికిస్తారు. అక్కడే ఇప్పుడు బొటానికల్ గార్డెన్ లాగా చేసి హగ్గల బొటానికల్ గార్డెన్ అంటారు. అక్కడ నుంచి మెడిసిన్ తీసుకొచ్చుకొని నేచర్ ఆల్మోస్ట్ క్యాన్సర్ కూడా క్యూర్ చేస్తారు వాళ్ళు. క్యాన్సర్ మెడిసిన్ కూడా అక్కడ దొరుకుతుంది. అదే కొండ మీద తీసుకొచ్చి మెడిసిన్ ప్రిపేర్ చేస్తారు శ్రీలంకలో. ఇవన్నీ కవర్ అవుతాయి. అయితే 8 రోజులు కాబట్టి డెఫినెట్ గా ఫుడ్ విషయంలో ఎట్లాంటి కేర్ తీసుకుంటుంది SVM? అక్కడ ఫుడ్ వచ్చి మనం మన ఏపీ తెలంగాణలో తిన్న ఫుడ్డే ఉంటుంది. ఆల్మోస్ట్ మన కిచెన్ స్టాఫే ఉన్నారు. అకామిడేషన్ గురించి చెప్పండి. అకామిడేషన్ మన 4 star అకామిడేషన్, అన్ని దగ్గర 4 star 5 star కాంబినేషన్ లో ఇస్తాం. బ్యూటిఫుల్ రిసార్ట్స్ ఉన్నాయి అక్కడ. ఎవరు వచ్చిన ఫ్యామిలీతో వచ్చిన, సింగిల్స్ వచ్చిన, సింగిల్ లేడీస్ వచ్చిన చాలా మోస్ట్ సెక్యూర్డ్ ప్లేస్. హ్యాపీగా మేము అన్ని రిసార్ట్స్ ఇస్తాం, 4 star రిసార్ట్స్. చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. పాస్పోర్ట్ మస్ట్ అండ్ షుడ్ గా కావాలి, 100% కావాలి. సో వీసా ప్రాసెసింగ్ అంతా మీరు చూసుకుంటారా? శ్రీలంకన్ గవర్నమెంట్ వీసా ఫ్రీ ఇచ్చారు కొన్నాళ్ళ పాటు. వీసా ఆనరబుల్ వీసా తీసుకోవచ్చు. పాస్పోర్ట్ మీకు ఉంటే చాలు, మిగతా అంతా మనం మీరు చూసుకో. ఎలా అండి ఎవరెవరు అఫోర్డ్ చేయగలరు ఈ యాత్రని? ఇది డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయండి. అది 40,000 నుంచి ఆల్మోస్ట్ 80,000 1 lakh వరకు ఉన్నాయి, వాళ్ళ స్థితిగతులను బట్టి. అట్లాగే ఈ ప్యాకేజ్ లోనే ఇంక్లూడెడ్ రాజశ్యామల అమ్మవారి హోమం కూడా ప్యాకేజ్ లోనే ఇంక్లూడెడ్. అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు హ్యాపీగా. ఎప్పటి వరకు లాస్ట్ డేట్ అండి బుకింగ్స్ కి? బుకింగ్ జరుగుతుందండి, 50% బుకింగ్ అయింది. చేసుకోవచ్చు మీరు జూలై మిడ్ వరకు ఆగస్ట్ 7th కొంచెం అడ్వాన్స్ గా చేసుకుంటే ఏంటంటే బెస్ట్ ప్రైస్ దొరుకుతుంది. కొంచెం లేట్ గా చేసుకుంటే ఎయిర్ ఫేర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మంచి మనకి అకామిడేషన్స్ కూడా మంచి దొరకాలి అంటే కొంచెం ఇన్ అడ్వాన్స్ లో చేసుకో. లేట్ గా చేసుకుంటే ఆ ప్రాపర్టీస్ లో దొరకపోవచ్చు, ఎయిర్ ఫేర్ ఇంక్రీజ్ కావచ్చు, ఇలాంటివి ఉంటాయి కాబట్టి. బట్ మేము లిమిటెడ్ 101 అనుకుంటున్నాము. ఎందుకంటే యజ్ఞానికి అందరు సఫిషియెంట్ గా కూర్చోడానికి ప్లేస్ ఉన్న అందరికీ మనము సర్వీస్ చేయగలగాలన్నా లిమిటెడ్ మెంబర్స్నే తీసుకుంటున్నాము. 100-150 లోపలే తీసుకుంటున్నాము. కాబట్టి ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళు కొంచెం అడ్వాన్స్గా బుక్ చేసుకుంటే బెటర్. వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయి? వెదర్ ఆగస్ట్లో చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళని పంపించాలి, మా పేరెంట్స్ని పంపించాలి, మేము అబ్రాడ్స్లో ఉంటున్నాము, మా పేరెంట్స్ని పంపించాలి, వాళ్ళు అన్నీ నడవలేరు, మరి వాళ్ళని ఎలా జాగ్రత్తగా చూసుకుంటారంటే ఏంటి? శ్రీలంకలో ఎక్కడ ఇంచు కూడా నడవాల్సిన లేదండి. అన్ని ప్లేసెస్లో లిఫ్ట్ ఉంది. మన ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు పర్సనల్ కేర్ ఇస్తాము. ప్రతి 10 members-కి ఒకరిని అసిస్టెన్స్ ఇస్తాము. పెద్దవాళ్ళు, సింగిల్ లేడీస్ వచ్చినా, హ్యాండిక్యాప్స్ వచ్చినా, ఎవరు వచ్చినా కూడా మన వాళ్ళు హ్యాపీగా దర్శనం చేయించి తీసుకొస్తాం. అదంతా మళ్ళీ ప్యాకేజ్ లోనే ఇంక్లూడ్. చూస్తున్నారు కదా, స్పెషల్ అసిస్టెంట్, సింగిల్స్ వచ్చారు, హ్యాండిక్యాప్ పర్సన్స్ వచ్చారు, వాళ్ళకి ఎక్స్ట్రా చార్జెస్ ఇవేమి ఉండవు మన దగ్గర. మనకి పుణ్యం కావాలి కాబట్టి మనం సర్వీస్ చేయాలి. మరి శక్తిపీఠాలని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఇందాక శ్రీదేవి గారు చెప్పినట్టుగా శాంకరి దేవిని ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాతే మొదలు పెట్టాలి అని అంటున్నారు. సో ఖచ్చితంగా ఇప్పటిదాకా ఒకవేళ శక్తి చూసే ఉంటారు, జోగులాంబకు వెళ్ళి ఉంటారు, రకరకాల అమ్మవార్లను చూసేసి ఉంటారు. కానీ శాంకరి అమ్మవారిని కూడా ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. దర్శనం చేసుకోవడమే కాదు, రాజశ్యామల అమ్మవారి ఆరాధన కూడా విశేషంగా ఆ క్షేత్రంలో జరుగుతుంది కాబట్టి ఇంకాస్త పుణ్యప్రదమైనటువంటి యాత్ర. ఖచ్చితంగా భాగస్వామ్యులు కండి. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్స్కి కాంటాక్ట్ చేయండి. చాలా అద్భుతంగా మాకు వివరించినందుకు కృతజ్ఞతలండి. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.